ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఆమెన్. దేవుడు కొన్నిసార్లు మనకు చేసే వాగ్దానము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, మన ఊహకు అందని విధంగా ఉంటాయి. నీ సంతానమును విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, కానీ మన పరిస్థితులేమో అసలు సంతానమే లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సంతానము లేక అవమానించబడుతున్న స్థితిలో, గర్భఫలము లేక నిరాశలో ఉన్న స్థితిలో మనం ఉంటే దేవుడు అంటున్నాడు, నీ సంతానమును విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన మన గతం ఎరిగిన దేవుడు, మన వర్తమానం ఎరిగిన దేవుడు, అట్లాగే మన భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు. అంటే రాబోయే రోజులలో, రాబోయే కాలంలో ఏం జరగబోతుందో అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడున్న స్థితికి ఆయన చేసిన వాగ్దానము మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్న ఈ అవమానానికి, ఈ ప్రతికూల పరిస్థితులకి ఆయన చేసిన వాగ్దానము మనకి ఊహకు అందని విధంగా ఉండొచ్చు. కానీ ఆయన ఆ రాబోయే కాలమును కూడా ఎరిగిన దేవుడు కనుక, ఆ భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు కనుక ఆయన చేస్తున్న వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడేదే. నీ సంతానమును విస్తరింపజేస్తాను, రేణువుల వలె విస్తరింపబడతారు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే రాబోయే కాలంలో మనకి సంతానము కలుగుతుంది అని, రాబోయే కాలంలో మన మీద ఉన్న నింద తొలగిపోతుందని, రాబోయే కాలంలో మనం పడిన అవమానము తొలగిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడే లోతు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఈ ప్రాంతమును ఒకసారి చూడు, ఈ ప్రాంతమునంతా నీ సంతానానికి నేను ఇస్తా. ఈ ప్రాంతం యొక్క పొడవు వెడల్పులు చూసుకో, ఈ దేశం యొక్క పొడవు వెడల్పులు చూసుకో, ఈ దేశమునంతా నీ సంతానానికి ఇస్తా. నీ సంతానమును విస్తరింపజేస్తా, నీ సంతానమును రేణువుల వలె విస్తరింపబడతారు వాళ్ళు అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అప్పటికే అబ్రహాం గారికి సంతానము లేదు, గర్భఫలము లేదు, ఆయన జీవితంలో కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతానమును రేణువుల వలె విస్తరింపజేస్తానని. కానీ అప్పుడు ఆ వాగ్దానము చేసిన సమయానికి అబ్రహాము గారి పరిస్థితి ఏంటి అంటే అసలు సంతానమే లేదు. కానీ ఆ వాగ్దానం చేసిన దేవుడు తిరిగి సంతానమునిచ్చి, ఆ సంతానము ద్వారా ఇంకా అనేకమైన ప్రజలను, అనేకమైన జనమును ఆ భూమి మీద రేణువుల వలె విస్తరింపజేశాడు దేవుడు. అంటే ఆయన అబ్రహాము గారికి వాగ్దానం చేసే సమయానికి ఆయనకి సంతానం లేదు, కానీ ఏమని వాగ్దానం చేశాడంటే, నీ సంతానాన్ని భూమి మీద రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఇప్పుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ సంతానమును రేణువుల వలె విస్తరింపజేస్తాను అని. కానీ మన పరిస్థితి కూడా అబ్రహాము గారి పరిస్థితే. మనకు కూడా సంతానం లేదు, మనకు కూడా పిల్లలు లేరు. అవమానంతో, ఆ నిందలతో మనం బ్రతుకుతున్నటువంటి ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తాను. అంటే మన జీవితంలో కూడా రాబోయే కాలంలో, రాబోయే రోజులలో, ఆ భవిష్యత్తులో మనకి కూడా సంతానమును ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ సంతానము ఇంకా విస్తరింపబడేలాగున, భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరించేలాగున చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అబ్రహాము గారు దానిని నమ్మాడు, దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. మనము కూడా ఈ వాగ్దానాన్ని నమ్మితే ఆయన కూడా మన జీవితంలో ఈ వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆమేన్.